Okay, welcome back. Today we'll start session 6. Okay, we'll discuss about the project architecture, how the project should be. Simple recap. మనం యూజర్ మేనేజ్మెంట్ గురించి చాలా డీటెయిల్ గా చూసాం. క్రియేటింగ్ ద యూజర్, యాడింగ్ ద యూజర్ టు ద గ్రూప్, అండ్ దెన్ enabling password based authentication and enabling key based authentication. Okay, ప్రైమరీ గ్రూప్, సెకండరీ గ్రూప్ ఇవన్నీ మనం చూసాం. మనం ప్యాకేజ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ కమాండ్, డిఎన్ఎఫ్ రిమూవ్, డిఎన్ఎఫ్ లిస్ట్ జస్ట్ ఇన్స్టాల్ చేయడానికి. అండ్ దెన్ సర్వీస్ మేనేజ్మెంట్ లో సిస్టమ్ సిటిఎల్ కమాండ్ చూసాం. స్టార్ట్ ద సర్వీస్, స్టాప్ ద సర్వీస్, రీస్టార్ట్ ద సర్వీస్, ఎనేబుల్ ద సర్వీస్, డిసేబుల్ ద సర్వీస్, ఇవన్నీ కూడా మనం చూసాం. అండ్ దెన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కూడా మనం చూసాం. లిస్ట్ హౌ టు లిస్ట్ ద ప్రాసెసెస్ రన్నింగ్ ఇన్ యువర్ సర్వర్ అంటే PS-EF, అందులోంచి మనం గ్రబ్ చేయొచ్చు. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అంటే చూసాం, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే చూసాం. గ్రబ్ చేసి మనం అనుకున్న ప్రాసెస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయొచ్చు, ఎంజినిక్స్ అలాగా. అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్, ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయని చెక్ చేయాలి అంటే netstat-LNTP. సో ఇంకొంచెం వస్తాయి కొన్ని నెట్వర్క్ ట్రేసింగ్ కమాండ్స్, డీబగ్గింగ్ కమాండ్స్ కూడా వస్తాయి. మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, సో అండ్ ఇవే మనం చెప్పిన టాపిక్స్ పైనే అసైన్మెంట్స్ కూడా ఇచ్చాం, టాస్క్ అండ్ అసైన్మెంట్స్. ఓకే, సో అవి మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ లైనక్స్ లో ఈ టాపిక్ పైన జస్ట్ సేమ్ మనం చెప్పిందే, కొత్తగా ఏం లేదు. సో యూజర్స్ అండ్ గ్రూప్స్ పైన అండ్ పర్మిషన్స్ పైన ఒక 2 టాస్క్లు పోస్ట్ చేసాం, అవి చేయండి. అప్లికేషన్స్ ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ లేవు కాబట్టి ఇప్పుడు మొత్తం ఏమన్నాయి, మనకు వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ లోని డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇంతకుముందు మనం మూవీ డౌన్లోడ్ చేసుకొని మన విఎల్సి మీడియా ప్లేయర్లోనే ప్లే చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అదంతా జరగట్లేదు. డైరెక్ట్గా ఐబొమ్మలోకి వెళ్ళి అక్కడే ప్లే చేసుకొని చూస్తున్నాం, ఎవరు డౌన్లోడ్ ఇవన్నీ చేయట్లేదు. ఓకే, సో డెస్క్టాప్ అప్లికేషన్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? ఆ డిసడ్వాంటేజెస్ వల్లే కదా మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మూవ్ అయ్యాం. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ యూ ఫీల్? సో లైక్ గూగుల్ డాక్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, ఇప్పుడు మనం అంతా వెబ్లోకి వెళ్ళిపోయాం. డిసడ్వాంటేజెస్ ఏంటి? వీ హ్యావ్ టు ఇన్స్టాల్, we have to maintain storage, ఇంకా we have to upgrade కూడా మనమే చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఓకే, సో ఫిక్సింగ్ ద ప్రాబ్లమ్స్ we have to take care. అండ్ దెన్ సో మనం ఒక సిస్టంలో వర్క్ చేస్తుంటాం, సడన్ గా వేరే ఎక్కడికైనా వెళ్తాము. సో అప్పుడు అది ఈ సిస్టంలో ఉండే ఫైల్ ఆ సిస్టంలోకి రాదు కదా, ఓన్లీ ఇన్ సింగిల్ సిస్టమ్. వాట్ ఇఫ్ సిస్టమ్ క్రాష్? డేటా అంతా పోతుందిగా. ఓకే, అండ్ దెన్ సిస్టమ్ రిసోర్సెస్, మన సిస్టమ్ రిసోర్సెస్ చాలా హెవీగా కన్జ్యూమ్ అవుతాయి కదా డెస్క్టాప్ అప్లికేషన్స్ లో అన్న కానీ చేస్తూ ఉంటే. ఓకే, అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని డెస్క్టాప్ అప్లికేషన్స్ లో మనకు వస్తాయి. సో దీనివల్ల కంప్లీట్ డిసడ్వాంటేజెస్ తప్ప అడ్వాంటేజెస్ అనేది ఏమీ లేకుండా పోయింది. సో అందుకని అందరూ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మూవ్ అయ్యారు. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ మూవ్ అయినప్పుడు మనకి ఏముంది? ఇన్స్టలేషన్, నో ఇన్స్టలేషన్ కదా, నో ఇన్స్టాలేషన్, నో అప్గ్రేడ్, నో కంపాటబిలిటీ ఇష్యూస్, ఇంకా నో స్టోరేజ్ ఇష్యూస్. You can open everywhere. సో మనకు వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఇప్పుడు ఫుల్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. నో బడీ ఈస్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఎనీ అప్లికేషన్ ఇన్ దేర్ బ్రౌజర్స్, రైట్? ఐ మీన్ ఇన్ దేర్ ల్యాప్టాప్స్. సో అందుకని అందరూ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కి మూవ్ అయిపోయారు. సో ఇంతకుముందు లైక్ వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్స్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ అవుట్ సైడ్. బట్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ మీరు బెంగళూరులో ఉన్నప్పుడు లైక్ బ్యాచిలర్స్, సో మనంతటా మనము పిండి తెచ్చుకొని, సో ఆ పిండిని ఆడిచ్చి అట్లంతా దోశ ప్రిపేర్ చేసుకొని, చట్నీ ప్రిపేర్ చేసుకొని ఎవరు తినరు కదా. సో ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ జస్ట్ టు ఈట్ అవుట్ సైడ్. ఓకే, సో డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. లైక్
బ్రేక్ఫాస్ట్ అంతా మీరే ప్రిపేర్ చేసుకొని మీరే వండుకునేలాగా. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే జస్ట్ యూ గో అవుట్ సైడ్ అండ్ హ్యావ్ ఇట్, పే దెమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. సో ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్ అయిపోయింది అనమాట. సో అందుకని మనకు మొత్తం డెస్క్టాప్ అప్లికేషన్స్ పోయి వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ వెబ్ బేస్డ్ ఇంత పాపులర్ అయినప్పుడు, సో దీనికంటే ఒక ప్రాపర్ ఆర్కిటెక్చర్ కానీ మనం ఫాలో అవ్వకపోతే అప్లికేషన్స్ అనేవి సరిగా వర్కౌట్ అవ్వవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్కిటెక్చర్. మనం సాఫ్ట్వేర్లో ఐటీలో ఏదైనా చేస్తున్నామంటే వీ హ్యావ్ టు ఫాలో ద సర్టెన్ ప్రాసెస్, లైక్ వాటర్ ఫాల్, అజైల్, డెవాప్స్, ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాసెస్ను మనం ఫాలో అయితే అవుట్పుట్స్ ప్రాపర్గా వస్తాయి అని. అలానే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా మనం ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అయితే మనకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్ అన్నమాట. సో దీనికంటే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మీకు ఈ 3-tier ఆర్కిటెక్చర్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో 3-tier ఆర్కిటెక్చర్ గురించి ఉంటుంది కానీ బట్ ఇంత డీటెయిల్గా ఎక్కడ ఉండదు ఇంటర్నెట్లో. బట్ నౌ లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ అప్లికేషన్. ఓకే, సో మనము రోడ్ సైడ్ కార్ట్ తెలుసు కదా మీకు. ఒక బండి పైన ఒక పర్సన్ దోశలు వేస్తున్నాడు అనుకుందాం. సో ఒక 10-20 మంది వెళ్ళి తింటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ హూ టేక్స్ కేర్ ఆఫ్ బిల్డింగ్? ఓన్లీ వన్ పర్సన్, రైట్? ఓన్లీ వన్ పర్సన్. ఇక్కడ అతను ఒక బండి పైన దోశలు వేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటి అతనికి? హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ కుకింగ్, రైట్? ఇంకా బిల్లింగ్, సర్వింగ్. సో అన్నీ అతనే చేయాలి. సో ఇది మాక్సిమం ఎంత మందిని డీల్ చేయగలడు ఎట్ ఏ టైం? క్లీనింగ్, ఎక్సెట్రా, ఎవ్రీథింగ్. సో మాక్సిమం 10 persons డీల్ చేయగలడు ఒక పర్సన్. ఈ 10 persons డీల్ చేస్తున్నప్పుడే అతనికి చాలా హెడేక్ అయిపోతుంది. సో ఒకరేమో బిల్ కట్టాలంటారు, ఒకరేమో ఆర్డర్ చేస్తుంటారు, సర్వింగ్, ఆర్డరింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఒకరేమో సో ఇట్లా అన్నీ వస్తున్నప్పుడు అతనికి కొంచెం కష్టం అయిపోతుంది. 1 or 2 persons or 3 persons, మాక్సిమం 10 persons అయితే అతను డీల్ చేయగలడు. ఓకే, అతన్ని ఫర్ ఎగ్జాంపుల్ అతని బిజినెస్ బాగా పాపులర్ అయిపోయింది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాడు అతను? లైక్ డైలీ ఎవ్రీ టైం చూస్తే ఒక 10 members అక్కడ ఉంటున్నారు. అతను ఏం చేస్తాడు అప్పుడు? సో హైర్ సమ్వన్. బట్ దోశ అనేది అతను వండింది ఫేమస్, అతను వేరే కుక్ని హైర్ చేసుకోడు మేబీ. ఓకే, ఎవ్రీథింగ్ హీ విల్ ప్రిపేర్. సో ఇక్కడ ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ కదా, ప్రొడక్ట్ టేస్ట్. సో అతను దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, రైట్? రిమైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి, లైక్ బిల్లింగ్ కానీ, సర్వింగ్ కానీ. హీ హ్యాస్ టు ఎంప్లాయ్ సమ్వన్ ఎల్స్. హీ హ్యాస్ టు హైర్ సమ్వన్ ఎల్స్. సో మనం కుకింగ్ చేసే వాళ్ళకి మనం అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే వాళ్ళు కుకింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేరు, అంతే కదా? కుకింగ్ చేసే వాళ్ళని కుకింగే చేయమంటే వాళ్ళు కుకింగ్ చేస్తూ ఉంటారు. కుకింగ్ చేసే వాళ్ళని వెళ్ళి మళ్ళీ మనం ప్లేట్స్ క్లీన్ చేయండి, బిల్డింగ్ తీసుకోండి, సర్వీసింగ్ తీసుకోండి అంటే కుకింగ్ పైన సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేక ఆ ప్రొడక్ట్ అనేది సరిగా రాదు. సో ఇప్పుడు అతన్ని కొంచెం ఒక చిన్న హోటల్ అయిపోయింది అనుకోండి, స్మాల్ హోటల్. ఓకే, సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు? కుక్ ఉంటాడు, వెయిటర్ ఉంటాడు, ఓకే, ఆర్ కుక్ ఉంటాడు, ఇతను బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటాడు. నీకు ఓనర్ ఏం చేస్తాడు? టోకన్స్ ఇస్తాడు. కుక్ దగ్గరికి వెళ్తే హీ విల్ కుక్ అండ్ సర్వ్. సో ఇక్కడ మాక్సిమం ఎంత మందిని డీల్ చేయగలరు ఎట్ ఏ టైం? ఒక రెస్పాన్సిబిలిటీ తగ్గింది కుక్, అదేంటంటే బిల్డింగ్ కలెక్ట్ చేసుకోవడం అనే రెస్పాన్సిబిలిటీ. టోకన్స్ అనేది ఒక నెంబర్ వైజ్ వస్తాయి ఎక్కడ నుంచి? ఓనర్ దగ్గర నుంచి. ఇక్కడ కూడా ఇతను మాక్సిమం ఎంత పర్సన్స్ డీల్ చేయగలడు? మాక్సిమం ఒక 15 persons డీల్ చేయగలడు. బట్ ఇక్కడ చూస్తే మీకు కుక్కి స్టిల్ ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, సర్వింగ్ అతనే చేయాలి.
లైక్ మనం సెల్ఫ్ సర్వీస్ అని అక్కడికి వెళ్తాం, సర్వింగ్ అతనే చేయాలి, ఓన్లీ ఓనర్ మాత్రం టోకన్స్ ఇస్తాడు. సో ఇక్కడ మాక్సిమం 15% డీల్ చేస్తాడు. ఒకేసారిగా ఒక 50 మెంబర్స్ వచ్చారు అనుకోండి, 50 మెంబర్స్ వచ్చాడు అంటే కుకింగ్ ఓనర్కి ఏమో టోకన్స్ ఇవ్వడం చాలా ఈజీ, బట్ కుక్ చేసి వాళ్ళకి అందరికి సర్వ్ చేయడం అనేది కుక్కి చాలా కష్టం. సో అప్పుడు ఈ మోడల్ ఏమవుతుంది, 50% డైలీ అట్ ఏ టైం ఉంటున్నారు మీ హోటల్లో అన్నప్పుడు నెక్స్ట్ ఆ ఓనర్ ఏం చేస్తాడు, ఆ హోటల్ని ఏం చేస్తాడు, సో ఎక్స్పాండ్ చేసి దాన్ని రెస్టారెంట్గా మారుస్తాడు కదా, అప్గ్రేడ్ టు రెస్టారెంట్. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఫేమస్ రెస్టారెంట్స్ అన్ని ఒక చిన్న హోటల్లా ఒక బండ్ల లాగా స్టార్ట్ అయిపోయి అవి ఇప్పుడు రెస్టారెంట్స్ లాగా అయిపోయాయి. ఎందుకంటే ప్రతి ఎట్ ఏ టైం ఎక్కడ చూసినా లైక్ 50% ఉంటున్నప్పుడు ఈ స్మాల్ హోటల్తో 50% మెంబర్స్ని డీల్ చేయలేడు కాబట్టి సో దాన్ని రెస్టారెంట్గా మార్చి ఇప్పుడు చాలా మందిని హైర్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఎట్లా హైర్ చేసుకుంటాడు, వెన్ యూ ఎంటర్ సమ్వన్ విల్ వెల్కమ్ యూ, రైట్. మనం ఒక రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ డోర్ దగ్గరగానే మనల్ని రిసీవ్ చేసుకొని ఓకే సమ్వన్ విల్ వెల్కమ్ అస్ అండ్ దెన్ హీ విల్ షో ద టేబుల్. సో విత్ ఏమంటారు, కెప్టెన్ అంటారు జనరల్గా. సో టేబుల్ దగ్గర మనం కూర్చున్నప్పుడు మనకు వెయిటర్ వస్తాడు, వెయిటర్ ఏం చేస్తాడు, టేక్స్ ద ఆర్డర్, రైట్. సో ఈ వెయిటర్ ఏం చేస్తాడు, ఆర్డర్ తీసుకెళ్ళి చెఫ్కి ఇస్తాడు, సీస్ ద ఆర్డర్ అండ్ కుక్. సో ఇప్పుడు చెఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, చెఫ్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ కుకింగ్, అది తప్ప అతనికి ఏం వేరే ఏం లేదు కదా. సో వెయిటర్ ఏ టోకన్ ఐ మీన్ ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ వండుతుంటాడు అంతే. వెయిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, క్యూ మేనేజ్మెంట్, టేకింగ్ ఆర్డర్, సర్వింగ్ ఆర్డర్. కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు షో విచ్ టేబుల్ ఈస్ ఫ్రీ. సో ఈ చెఫ్ ఏం చేస్తాడు, రా ప్రొడక్ట్స్ ని ఈటబుల్ ఫార్మాట్ లోకి కుక్ చేసి మనకి ఇస్తాడు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఈ మోడల్లో వాళ్ళు ఎట్ ఏ టైం 100% అయినా కూడా సర్వ్ చేయగలరు. మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా సో చాలా చాలా ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ 100 to 100% కూడా వాళ్ళు సర్వ్ చేయగలరు. సో బిల్లింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, బిజినెస్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో ట్రాఫిక్ పెరిగే కొద్దీ మనం మోడల్ని అనేది అప్గ్రేడ్ చేసుకోవాలి. ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మనకు డెస్క్టాప్ అప్లికేషన్ సరిపోయింది. ఎప్పుడైతే ఇంటర్నెట్ పైన ట్రాఫిక్ లోడ్ బాగా పెరిగిందో డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేది మనకు సరిపోలేదు. సో అందుకనే మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్లోకి వెళ్ళాం. ఈ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్లో కూడా మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం, లైక్ హూ ఇస్ వెయిటర్ హియర్, వెబ్ సర్వర్ అనుకోవాలి. అది నేను చెప్తాను క్లియర్గా, వెబ్ అంటే ఏంటి, ఓకే. అండ్ దెన్ హూ ఇస్ చెఫ్ హియర్, యాప్ సర్వర్ అనాలి. సో చెప్దాం మనం. 3 టైర్ అంటే వెబ్, యాప్ అండ్ వాట్ ఈస్ ద రా ఐటమ్స్ హియర్, డేటాబేస్ సర్వర్ ఆర్ డేటా. సో ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, యాప్ సర్వర్ ఏం చేస్తుంది, డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది అనేది చూద్దాం మనం. సో ఇంతకు ముందు అన్ని ఒక్క సర్వర్ లోనే ఉండేది కదా, దట్ ఈస్ లైక్ 1 టైర్ ఆర్ 2 టైర్ ఆర్కిటెక్చర్, రోడ్డు పైన బండి లాగా.
entire. సో ఇప్పుడు ఇది ఎలా అంటే సో చెఫ్ చేసే వర్క్ ఏంటంటే ఇక్కడ రా ప్రొడక్ట్స్ ని ఈటబుల్ ఫార్మాట్ లోకి మారుస్తున్నాడు. రా ప్రొడక్ట్స్ అంటే లైక్ వెజిటేబుల్స్, దోస పిండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మనం తినేలాగా మారుస్తున్నాడు. సో అలా నీ రా ప్రొడక్ట్స్ ఇస్ నథింగ్ బట్ డేటా అనమాట. మీరు డేటాబేస్ లో చూస్తే మనకు డేటా అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫేస్బుక్ డేటాబేస్ సర్వర్ లో ఎలా ఉంటుంది, నాకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇలా ఉంటుంది, రైట్? ఒక డేటా అనేది టేబుల్స్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది కదా. యూజర్ టేబుల్ ఇన్ టీబీ. సో ఇలా ఉంటుంది డేటాబేస్ లో. అది ఎలా ఉంటుంది, ఒక యూజర్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది కదా, ఫేస్బుక్ సర్వర్లోని డేటాబేసెస్లో డేటా ఈజ్ ఇన్ టేబుల్స్ అండ్ కాలమ్స్. మనకేమో పైకి మామూలుగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఒక యూజర్కి ఒక రికార్డ్ ఉంటుంది. ఫస్ట్ యూజర్ ఐడి, యూజర్ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అండ్ దెన్ పాస్వర్డ్, క్రియేటెడ్ డేట్, డేటాబేస్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఉంటుంది. యూజర్ ఐడి 1, యూజర్ నేము శివ కుమార్, అలానే ఫస్ట్ నేమ్ కూడా అదే శివకుమార్, లాస్ట్ నేమ్ ఎం, పాస్వర్డ్ ఇలా శివ 123, లైక్ 19th August, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ 010101. సో ఇలా ఉంటుంది డేటా అనేది అక్కడ. సో ఈ డేటాని మనం వెళ్ళి అర్థం చేసుకోగలమా? ఫేస్బుక్ మీకు కానీ యాక్సెస్ ఇచ్చింది అనుకోండి, సారీ మా facebook.com అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది, మేము మీకు మా డేటాబేస్ యాక్సెస్ ఇస్తాము, మీరు వెళ్ళి మీ ప్రొఫైల్ని యాక్సెస్ చేసుకొని మీరు పోస్టులు చేయండి, మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి అంటే కెన్ వి డూ దట్? ఒక నార్మల్ పర్సన్, ఐటీ నాలెడ్జ్ లేని పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కెనాట్ డూ దట్, రైట్? సో అలానే ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళి సారీ మా చెఫ్లు వెయిటర్స్ అందరూ లీవ్లో ఉన్నారు, ఐటమ్స్ అన్ని అక్కడే ఉన్నాయి, మీరే వండుకొని తినండి అంటే ఎలా ఉంటుంది? సో మీరే వండుకొని తిని వెళ్ళేప్పుడు డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి అంటే సో అలా ఉండదు కదా. సో దేర్ హ్యాస్ టు బి సమ్ వన్ హూ అండర్స్టాండ్ దిస్ ఫార్మాట్ అండ్ దే హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ఏ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో డేటా ఇలా ఉంటుంది డేటాబేస్ సర్వర్స్ లో, అది ఎవరికి అర్థం కాదు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మనం వెళ్ళి చేసుకోవాలంటే చాలా టఫ్ అనమాట. సో అప్పుడు దానికోసం ఏముంది మనకు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చెఫ్ అన్నమాట. చెఫ్ అనేది యాప్ సర్వర్. సో మనకేమి ఎస్క్యూఎల్ నాలెడ్జ్ లేదు పూర్తిగా, మనం వెళ్ళి టేబుల్స్ ని చెక్ చేసుకోలేము. ఈ చెఫ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ దే విల్ రైట్ ద క్వైరీస్. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇచ్చి ఎంటర్ చేస్తుంటే, లాగిన్ కొడితే ఏం జరుగుతుంది, రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ యాప్ సర్వర్ దగ్గరికి. ఈ యాప్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ టేబుల్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది త్రూ ఎస్క్యూఎల్ క్వైరీస్. యాప్ సర్వర్ will check the data. So again everything is in correct format. ఓకే, ఒకవేళ మీరు ప్రొఫైల్ అనేది సైన్ అప్ చేసినప్పుడు డేటాబేస్ లోకి డేటాను ఎంటర్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. ఒకవేళ మీరు రీడ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు శివకుమార్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు, నేను ఇచ్చాను కదా పాస్వర్డ్ అక్కడ, సో ఇది తీసుకెళ్ళి శివ 123 అని ఇస్తుంది. సో ఇప్పుడు కరెక్ట్ యూజర్ నేమ్ కాబట్టి అది చెక్ చేసుకుంటుంది, ఓకే ఇతను ఇచ్చింది కరెక్టే, టేబుల్లో అదే ఉంది అనేది. అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ కాబట్టి మనకు ప్రొఫైల్ చూపిస్తుంది, రాంగ్ అయితే ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో
మనం వెళ్ళి డేటాబేసెస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోకుండా మన తరపున ఒక పర్సన్ లైక్ యాప్ సర్వర్ అనే వాళ్ళు డేటాబేస్ ని కనెక్ట్ అయ్యి మనం ఇచ్చిన డీటెయిల్స్ ని క్రియేట్ చేయడం కానీ, లైక్ మీరు అమెజాన్ లో ఆర్డర్ పెట్టినప్పుడు మీ ఆర్డర్ని తీసుకెళ్ళి అక్కడ ఆ డేటాని ఇక్కడ ఎంటర్ చేయడము, అప్డేట్ చేయడము, ఇదంతా ఈ యాప్ సర్వర్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో యాప్ సర్వర్ చెఫ్ ఏం చేస్తాడు, జస్ట్ అతను ఒక ఐటెం వండి మనకి ఇచ్చేస్తాడు. బట్ స్టిల్ మనం అది మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి, లైక్ దానిపైన పెప్పర్ అండ్ సాల్ట్ కావాలి, కీరా అండ్ ఆనియన్ కావాలి, లెమన్ కావాలి, కొంచెం గార్నిషింగ్ కావాలి. సో అదంతా అతను చేయడు. సో వెయిటర్ ఏం చేస్తాడు, ఆర్డర్ తీసుకొని వచ్చేప్పుడు దానిపైన ఆనియన్స్, లెమన్స్, ఇంకేమైనా లైక్ కొరియాండర్ లీవ్స్ ఇట్లాంటివన్నీ వేసి నీట్గా డెకరేట్ చేసేసి మనకి ఇస్తాడు అనమాట. ఓకే, సో అలానే యాప్ సర్వర్ కూడా చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి. బట్ అది అగైన్ అంత పర్ఫెక్ట్ గా మనకు అర్థం కాదు ఒక నార్మల్ యూజర్ కి. సో ఇక్కడ వెబ్ సర్వర్ అనేది ఏం చేస్తుంది, పుట్ దట్ డేటా ఇంటూ HTML ఫార్మాట్ సో దట్ ఏ నార్మల్ పర్సన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ నా ప్రొఫైల్ కావాలి అన్నప్పుడు యాప్ సర్వర్ ఎలాంటి డేటా ఇస్తుంది అంటే, యాప్ సర్వర్ ఒక చిన్న ఫార్మాట్ లో ఇలా ఇస్తుంది అనమాట. సో అది ఎలా ఇస్తుందంటే, యూజర్ శివకుమార్ డేటాబేస్, నా ప్రొఫైల్ నేను రీడ్ చేస్తున్నప్పుడు వ్యూ ప్రొఫైల్ కొట్టినప్పుడు లొకేషన్, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లొకేషన్ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఇలా ఇచ్చినప్పుడు అట్లీస్ట్ దీనికంటే ఇది బెటర్ కదా, ఈ టేబుల్స్ అండ్ కాలమ్స్ కంటే ఇది కొంచెం బెటర్ కదా, రైట్? సో ఈ ఫార్మాట్ ఏంటంటే జేసాన్ ఫార్మాట్, ఇది మళ్ళీ చూద్దాం మనం, ఇవన్నీ వస్తాయి. సో ఇది కొంచెం బెటర్ కదా, బట్ స్టిల్ ఒక నార్మల్ హ్యూమన్ పర్సన్ దీన్ని అర్థం చేసుకోలేడు కాబట్టి, సో వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ డేటానంతా తీసుకెళ్ళి HTML ఫార్మాట్ లో మెన్షన్ చేసి మనకు బ్యూటిఫైడ్ గా ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే HTML ఫార్మాట్ ఇదంతా. సో దిస్ ఈస్ కాల్డ్ ఎవ్రీథింగ్ HTML ఫార్మాట్. ఈ డేటాని డేటాబేస్ సర్వర్ లోంచి తీసుకొని వచ్చి ఇక్కడ మనకు నీట్ గా ప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లెట్ us take this as data. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫేస్బుక్ వచ్చేసి లాస్ట్ 2 days డేటా పోయింది అంటే మనం ఏం చేస్తాం, ఏం చేయగలం? ఒక HDFC బ్యాంక్ వచ్చేసి లాస్ట్ 2 days లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని డేటాబేస్ లో డిలీట్ అయిపోయాయి, ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం అంటే దట్స్ బిగ్ మిస్ కదా. డేటా ఇంపార్టెంటా, లైక్ ఈ వెయిట్ ఈ స్టోరేజ్ మన దగ్గర ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా స్పెషల్ రెసిపీ ఉంది, ఆ రెసిపీ అంతా పోయింది. ఇక్కడ మనకు చెఫ్ ఇంపార్టెంటా, ఆ స్టోరేజ్ ఐ మీన్ రా ఐటమ్స్ ఇంపార్టెంటా? సో డేటా అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఒకవేళ ఈ సర్వర్స్ కానీ డౌన్ అయింది అనుకోండి, యాప్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, నో ప్రాబ్లం, యూ టేక్ 1 day టైం అండ్ దెన్ యూ కెన్ రీస్టోర్ ఇట్. బట్ డేటా అనేది పోయింది అంటే ఇక మనకు దొరకదు, అది మన బిజినెస్ క్లోజ్ చేసుకోవడమే ఇంకా. సో డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటాబేస్ పైన మనకు యాప్ సర్వర్ ఈ డేటాబేస్ ని కనెక్ట్ అవుతుంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాప్ సర్వర్. డేటాబేస్ యాప్ సర్వర్ డేటాబేస్ ని కనెక్ట్ అయ్యి ఆ రా డేటాని తీసుకొని వచ్చి ఒక జేసాన్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ డేటాని వచ్చేసి ఇది ఎవరికి ఇస్తుంది, వెబ్ సర్వర్ కి ఇస్తుంది. దిస్ ఈస్ వెబ్ సర్వర్. సో ఎందుకు రెండు పెట్టాము ఇక్కడ, వెబ్ సర్వర్, యాప్ సర్వర్?
అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సెక్యూరిటీ కూడా. సో ఇప్పుడు కస్టమర్ వెళ్ళి డైరెక్ట్ గా చెఫ్ గాని ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, సో అతను ఎలా వండుతున్నాడు, స్పెషల్ గా ఎలా వస్తుంది అనేది మనకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ మనం డైరెక్ట్ గా యాప్ సర్వర్ పంపించామనుకోండి, సో ఇది కానీ హ్యాక్ అయింది అంటే అసలు డేటాబేస్ ని ఎలా యాక్సెస్ చేస్తుంది, ఆ డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది బయట వరల్డ్. ఇక్కడ చెఫ్ ఏం చేస్తున్నాడు, సపరేట్ గా ఒక రూమ్ లో ఉంటున్నాడు, ఆ రూమ్ కి ఎవరికి యాక్సెస్ ఉండదు ఎక్సెప్ట్ స్టాఫ్. సో ఆ రెసిపీస్ అనేది బయటికి వెళ్ళదు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఎలా అనేది అది ఎవరికి బయటికి వెళ్ళదు. సో దట్ ఈస్ సెక్యూరిటీ. ఓకే, సో మనం కస్టమర్స్ ని డైరెక్ట్ గా యాప్ సర్వర్స్ కి యాక్సెస్ ఇచ్చామంటే కోడ్ అనేది, అది సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో సెక్యూరిటీ. వెబ్ సర్వర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ వెయిటర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ క్యూ మేనేజ్మెంట్ అన్నమాట. సో సడన్ గా 100 మెంబర్స్ వచ్చినప్పుడు హీ నోస్ హౌ టు హ్యాండిల్. అలానే ఇక్కడ మనకి ఏముంటుంది, కెప్టెన్ అంటే ఎవరు, హూ ఇస్ కెప్టెన్ హియర్ రిటర్ ఆర్కిటెక్చర్ లో? కెప్టెన్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో ఇప్పుడు ఫేస్బుక్ దగ్గర ఒకటే సర్వర్ ఉంటుందా? ఫేస్బుక్ దగ్గర ఒకటే సర్వర్ ఉంటుందా? సో ఫేస్బుక్ దగ్గర వందల సర్వర్స్ ఉంటాయి. అలానే రెస్టారెంట్ లో ఒకరే వెయిటర్ ఉండరు కదా. సో రెస్టారెంట్స్ లో లైక్ అట్లీస్ట్ 10-20 మెంబర్స్ ఉంటారు వెయిటర్స్. సో వాళ్ళని మేనేజ్ చేసేది ఎవరు, కెప్టెన్, లోడ్ బ్యాలెన్సర్. ఒక వెయిటర్ దగ్గరకు పంపిస్తే ఆ వెయిటర్ వచ్చేసి ఆర్డర్ తీసుకొని చెఫ్ దగ్గర పంపిస్తే ఆ చెఫ్ డేటాను అంతా తీసుకొని నీట్గా ప్రిపేర్ చేసి వెబ్ సర్వర్ వరకు పంపిస్తున్నాడు. వెబ్ సర్వర్ వచ్చేసి కస్టమర్కి ఇచ్చేస్తాడు. సో ఇట్లా మనకు యూజర్ అనే పర్సన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ నా ల్యాప్టాప్లోంచి నేను facebook.com అని టైప్ చేస్తే ఫస్ట్ అది ఫేస్బుక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి ఫేస్బుక్ లోడ్ బ్యాలెన్సర్ దాన్ని ఏం చేస్తుంది, ఏదైతే వెబ్ సర్వర్ ఖాళీగా ఉందో దానికి అలొకేట్ చేస్తుంది. ఆ వెబ్ సర్వర్ యాప్ సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది, అలా అనమాట. ఓకే, సో ఒకవేళ డైరెక్ట్లీ వెబ్ సర్వరే కానీ డేటాబేస్ని కానీ యాక్సెస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే కోడ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది. కోడ్ ఎలా రాశారు డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి, ఆ ఫీల్డ్ నేమ్స్ ఏంటి అదంతా ఎక్స్పోజ్ అయిపోయి దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలరు అనమాట. సో వెబ్ సర్వర్లో కోడ్ ఏం లేదు యాక్చువల్లీ, మీరు చూస్తే వెబ్ సర్వర్లో జస్ట్ డెకరేషన్ మాత్రమే ఉంది. సో అందుకని అదొక సెక్యూరిటీ లాగా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ 3-tier ఆర్కిటెక్చర్. లోడ్ బ్యాలెన్సర్, వెబ్ సర్వర్ కమ్స్ అండ్ వెబ్ టియర్. ఓకే, కస్టమర్స్ ఐ మీన్ క్లయింట్స్ డైరెక్ట్ గా దీనికి కనెక్ట్ అవుతారు, లోడ్ బ్యాలెన్సర్ కి అండ్ వెబ్ సర్వర్ కి, రైట్. యాప్ సర్వర్ వచ్చేసి యాప్ టియర్ అండ్ డేటాబేస్ సర్వర్ వచ్చేసి డేటాబేస్ టియర్ అంటాం. సో 3 tiers వచ్చేసి వెబ్ టియర్, లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ వెబ్ సర్వర్స్. యాప్ టియర్ ఆర్ ఏపీఐ టియర్ అంటాం, ఏదైనా ఒకటి. సో దీంట్లో యాప్ సర్వర్స్ ఉంటాయి అండ్ డేటా టియర్, డేటాబేస్ టియర్స్, డేటాబేస్ సర్వర్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇలా చేసినప్పుడు మన అప్లికేషన్ అనేది చాలా మంచిగా మేనేజ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. సో ఇప్పుడు డేటాబేస్లో ఉండే టెక్నాలజీస్ ఏంటి, డేటాబేసెస్ మనకు తెలిసిన డేటాబేసెస్ ఏంటి, మీకు తెలిసిన డేటాబేసెస్? MySQL, MS SQL, Oracle, Postgres. సో ఇవన్నీ ఫేమస్, లైక్ MongoDB, Redis. అంటే ఏ దాంట్లో అయితే డేటా క్రూషియల్ గా ఉంటుందో వాటిని మనం డేటాబేస్ సర్వర్స్ అంటాం. వీటిలో మీరు ఏ డేటాబేస్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో వరీస్. సో ఇక్కడ డేటా అనేది ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఏపీఐ ఆర్ యాప్ సర్వర్స్. ఏపీఐ అన్న యాప్ అయినా రెండు మధ్యలో ఇదే అనమాట. సో దీంట్లో ఏ టెక్నాలజీస్ యూస్ చేస్తాం మనం? జావా, పైథాన్,
Node.js, .NET, Go language, etc. C# ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, రూబీ ఆన్ రైల్స్. సో ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం, బ్యాక్ ఎండ్ టియర్. సో మీరు ఏ పేరుతో పిలిచినా కూడా, అంటే బ్యాక్ ఎండ్ టియర్ అంటే ఇంకా అది ఎవరికి కనిపించదని, ఏపీఐ టియర్ అన్నా, యాప్ టియర్ అన్నా, బ్యాక్ ఎండ్ టియర్ అన్నా అంతా సేమ్. సో ఈ అప్లికేషన్స్ ఏంటంటే ఎఫెక్టివ్గా డేటాబేసెస్ని కనెక్ట్ అయ్యి డేటాని క్రియేట్ చేయడం కానీ, రీడ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ చాలా ఎఫెక్టివ్గా చేయగలవారు. నా వెబ్ టియర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ టియర్. ఫ్రంట్ ఎండ్ అంటే ఎవ్రీవన్ ఇస్ విజిబుల్ కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ టియర్. సో దీంట్లో ఉండే టెక్నాలజీస్ ఏంటి? HTML, CSS, JavaScript, React.js, AngularJS, ఇవన్నీ Express.js, ఇంకా ఏ జేఎస్ అయినా కూడా, jQuery, ఎక్సెట్రా. సో ఇవన్నీ ఏం చేస్తాయి? డేటాని మంచిగా డెకరేట్ చేసి మనకు యూజర్కి కనిపించేలాగా చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ HTML అప్లికేషన్స్ వీటన్నిటిని మనం స్టాటిక్ అంటాం. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఆర్ మోస్ట్లీ స్టాటిక్. డైనమిక్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ఆర్ డైనమిక్, ఎందుకంటే అవి డైనమిక్గా డేటాబేస్ని కనెక్ట్ అయ్యి డేటాని తీసుకొస్తున్నాయి కాబట్టి. సో ఈ స్టాటిక్ అప్లికేషన్స్ని మనం జనరల్గా Nginx, అపాచీ ఇలాంటి వాటిల్లో మనం హోస్ట్ చేస్తాం సింపుల్గా, వీటికి ఏం పెద్ద అవసరం లేదు. డైనమిక్ అప్లికేషన్స్ మాత్రం ఈ జావా అప్లికేషన్స్, పైథాన్ ఇవన్నీ చాలా హెవీ అనమాట. ఓకే, సో వీటిని లైక్ టామ్ క్యాట్, ఇంతకుముందు అయితే చాలా హెవీ అప్లికేషన్స్ ఉండేటివి లైక్ JBoss, WebSphere, WebLogic, ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు అంత కాంప్లెక్స్ అవసరం లేకుండా మనం సింపుల్గా టామ్ క్యాట్ ఇలాంటి వాటిలో చేస్తున్నాం. ఇవి ఇన్బిల్ట్గా వచ్చేస్తున్నాయి ఈ లాంగ్వేజెస్లోనే, ఆ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది ప్రోగ్రామింగ్ అనేది, ఇంతకుముందు అంత కష్టం అయితే లేదు. సో ఇవి ఇక్కడ యూస్ చేసే టెక్నాలజీస్ జనరల్గా. ఫ్రంట్ ఎండ్ జనరల్గా UI డెవలపర్స్ అంటే ఏంటి? మోస్ట్లీ వీటిపైన వర్క్ చేస్తుంటారు. జావా స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్, పైథాన్ డెవలపరు, జాంగో డెవలపరు, Node.js డెవలపరు, .NET డెవలపరు, C# వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ పైన వర్క్ చేస్తుంటారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డెవలపర్స్ వాళ్ళందరూ ఈ అప్లికేషన్స్ పైన వర్క్ చేస్తుంటారు. ఓకే, so this is it. Any doubts till now? You can. ఈ రోజు సెషన్ నుంచి ఏంటంటే జనరల్ క్వైరీస్ అన్ని ఆన్సర్ చేసాం కదా ఆల్రెడీ. ఐఎమ్ జస్ట్ లోయరింగ్ ద హ్యాండ్స్ నౌ. జనరల్ క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ లాస్ట్ వీక్ అంతా ఆన్సర్ చేశాను. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ రోజు సెషన్ పైన టాపిక్లోని డౌట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ QA ఆల్రెడీ అవైలబుల్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ దేర్. ప్రభాకర్ రావు. హాయ్. హలో, యా చెప్పండి. హలో యా హాయ్. సార్. మీ ఇప్పుడు చెప్పారు కదా సార్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ యాక్చువల్గా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. హలో, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. హలో సార్. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, బ్రేక్ అవుతుంది. కోడం కిరణ్ కుమార్. హలో, యా యా హలో శివ గారు. యా చెప్పండి. శివ గారు, ఐఎమ్ కిరణ్ కుమార్. యా చెప్పండి.
శివ గారు, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి. జస్ట్ వాంట్ టు క్లారిఫై. Hmm. సో లైక్ డెవాప్స్ మీరు చెప్పినట్టు లైక్ వెబ్ అప్లికేషన్స్ ఇంకా ఎనీ అప్లికేషన్స్‌కి యూజ్ చేయొచ్చన్నారు కదా! ఇప్పుడు మనకి అంటే లైక్ మా ప్రాజెక్ట్‌లో ఎలా అంటే మేము టెస్టర్స్ కాబట్టి మాకు డెస్క్‌టాప్ అప్లికేషన్ లాగుంటుంది. బట్ క్లయింట్స్‌కొచ్చేసరికి అది ఏపీఐ సర్విస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ అప్లికేషన్‌లో యూజ్ చేయడానికి. Hmm. 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 ఓకే. అలాంటప్పుడు మనము డెవాప్స్‌ని యూజ్ చేయొచ్చా అండి? ఎందుకంటే వాళ్ళకి యూఐ ఉండదు కదా! అప్పుడు అంటే సపోజ్ లైక్ బిల్డ్ డౌన్‌లోడ్ చేసుకొని యూనిట్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఇలా డాకర్స్ కంటైనరైజేషన్ యూజ్ చేస్తారు కదా! Okay. సో, అలాంటి వాటికి కూడా డెవాప్స్ యూజ్ చేయొచ్చా అండి? అలా చేయొస్తుందా? అది వెబ్ అప్లికేషనే. దిస్ ఇస్ ఏపీఐ. దిస్ ఇస్ కాల్డ్ ఏపీఐ కదా ఓకే. మనం చెప్పింది. ఏపీఐ ఏం చేస్తుంది? డేటాబేస్ ని కనెక్ట్ అయ్యి మీకు డేటాని తీసుకొచ్చిస్తుంది. మేబీ యు ఆర్ యూజింగ్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ అలా ఏం యూజ్ చేయట్లేదు అనుకుంటా. అంటే నాకు తెలిసింది ఇది. అండ్ ఇంకొక డౌట్ వచ్చేసి ఏదో అడిగాను. యాహ్! అంటే ఇప్పుడు మా అప్లికేషన్ ఏంటంటే ఓన్లీ మా కంపెనీ ఇంటర్నెట్ యాక్సెస్ ఓన్లీ దానికి మాత్రమే అప్లికబుల్ యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు మై అప్లికేషన్ ఫ్రమ్ అవర్ హోమ్ ఆర్ సంథింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్. అలాంటి కేస్‌లో ఇప్పుడు మనము ఏదైనా చేయాలంటే హౌ టు ఓవర్‌కమ్ థాట్? మన మన అప్లికేషన్స్ సెక్యూర్ గా ఉంటాయి. ఆఫీస్ నెట్వర్క్ లోంచి మాత్రమే ఓపెన్ అవుతాయి. ఓకే. సో దానికి నెట్వర్క్ సెక్యూరిటీ అనేది పెడదాం ఫ్యూచర్ సెషన్స్ లో. బట్ ఇది ఓకేనా మీకు ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్? 3 టైర్ ఆర్కిటెక్చర్ ఇస్ క్లియర్ అండి. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ స్లోలీ. ఇక్కడ ఎందుకు డెవాప్స్ వస్తుంది అంటే ఈ అప్లికేషన్ ని మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో చేయాలి కదా. లైక్ డెవ్ ఓకే. ఎన్విరాన్మెంట్ లో చేయాలి, క్యూఏ ఎన్విరాన్మెంట్ లో చేయాలి, యూఐటీ లో చేయాలి, ప్రొడక్షన్ లో చేయాలి. సో ఇంత సింపుల్ అప్లికేషన్ అయితే ఓకే. లైక్ అది ఒక చిన్న జాయిన్ డెవాప్స్ లాంటి అప్లికేషన్ కి నేను రియల్ డెవాప్స్ అనేది యూస్ చేయాలంటారా లేదా? యూజ్ చేయాలి సార్. యాక్చువల్లీ అవసరం లేదు. ఇది ఒక చిన్న అప్లికేషన్ ఇది. ఓకే. సో డెవాప్స్ అనేది ఎలాంటి వాటికి యూజ్ అవుతుంది? పెద్ద అప్లికేషన్స్ కి, ట్రాఫిక్ ఈ-కామర్స్ ఎక్కువ వచ్చే వెబ్‌సైట్స్ వాటికి అలాంటి వాటికి. అది పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. ఒక ఓకే. చిన్న అప్లికేషన్ కి వెళ్ళి నేను ఒక 100 మందో 200 మందో యూజ్ చేసే అప్లికేషన్ కి వెళ్ళి ఓకే, ఇది ఒక జస్ట్ వెబ్సైట్. ఓకే. సో దీనికి వెళ్ళి నేను డెవాప్స్ ఇంప్లిమెంట్ చేస్తే అది ఇంకా టూ మచ్ కాంప్లెక్సిటీ అవుతుంది అనమాట. కానీ నాకేం డెవలప్మెంట్, ప్రొడక్షన్, క్యూఏ అవేం అవసరం లేదు. జస్ట్ ఓకే. మన ఇన్ఫర్మేషన్ చూడగలుగుతున్నారా లేదా, దట్స్ ఆల్. అంటే ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అలాంటి వాటికి అంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తారు కదా! అలాంటి మిలియన్స్ వాటికి కాకపోయినా అట్లీస్ట్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండి, సో మీది పెద్ద ఒక రకమైన బిజినెస్ ఉంది లైక్ స్విగ్గీ అనుకోండి, లైక్ మీది ఒక ఓకే. రెస్టారెంట్ అనుకోండి, మీరు ఒక ఊర్లో సంథింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు అనుకోండి, ఇట్లాంటి వాటికి డెవాప్స్ అనేది యూస్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే శివ గారు. Yeah. థాంక్ యూ. ఎస్ సంధ్య. అయిపోయిందా? డౌట్ క్లియర్ అయిందా? బాగానే పిలిచిందా ఇవాళ? సంధ్య రాజశేఖర్. గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్. అదే మీరు నిన్న 2 అసైన్మెంట్స్ ఇచ్చారు కదా, అందులో ఫస్ట్ వన్ క్లియర్ అయింది, సెకండ్ వన్ క్లియర్ కాలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో అది ఇక్కడ క్లాస్ కంటెంట్ మాత్రమే చెప్తాం. ఆ టాస్క్ అండ్ అసైన్మెంట్స్ అనేది మీకోసం, అది సెషన్స్ లో చెప్పిన టాపిక్. సో దాన్ని నేను మళ్ళీ ఇక్కడ చెప్పలేను అనమాట. యూ కెన్ జస్ట్ ఆస్క్ ఇన్ క్యూఏ సెషన్స్. ఓకే, థ్యాంక్ యూ. విష్ణు. మీకు ఏమైనా టాస్క్ అండ్ అసైన్మెంట్స్ లో డౌట్ ఉంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT ఆల్సో. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు అట్లీస్ట్ వాచ్ ద సెషన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్. సూర్య నాగేంద్ర. యా గుడ్ మార్నింగ్ బ్రో. యా గుడ్ మార్నింగ్ సార్. అదే మా ఫ్రెండ్కి కొంచెం డౌట్ ఉంది. యాక్చువల్గా తను ఇప్పుడు ప్రస్తుతానికి వేరే టెక్నాలజీ చేస్తున్నాడు. అక్కడ డౌట్ ఏంటంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ డేటాబేస్లో వర్క్ చేస్తారు, కొంతమంది డెవాప్స్లో వర్క్ చేస్తున్నారు. ఆ, తనకి ఇప్పుడు అంటే మీ సజెషన్ నేను పర్సనల్గా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీ సజెషన్ పరంగా డేటాబేస్ బెటర్ అంటారా, లేదంటే సైడ్ అంటారా, లేదంటే డెవాప్ సైడే బెటర్ అంటారా అని నా డౌట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేది లాస్ట్ వీక్ లో అయిపోయాయి.
ఇంకా వీటిపైన మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళలేం. సో ఇప్పటి నుంచి మనం ఫోకస్ చేయాలి, అట్లీస్ట్ ఈ రోజు నుంచి. ఫోకస్ అనేది లాస్ట్ వీక్లో మీరు డిసైడ్ అయి ఉండాలి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనేది కూడా మూవ్ అయిపోతుంది క్లౌడ్ అనేది. సో వెన్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ టు ద క్లౌడ్ అనేది ఒక బేసిక్ స్కిల్ అనమాట. అది ఒక్క ఆన్సర్ నేను తీసేసుకొని డెవాప్స్ అండ్ క్లౌడ్ అని చెప్పలేను, అది మీరు కొంచెం డిసైడ్ అవ్వాల్సింది. సో ఈ వీక్ నుంచి, ఈ రోజు సెషన్ నుంచి యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. యాక్చువల్లీ మీకేమైనా డౌట్ ఉందా ఈ మనం చెప్పిన నేను ఈ ఆల్- అంటే కాన్సెప్ట్ లో? అంటే బ్రదర్, నేను ఆల్రెడీ డెవాప్స్ జాయిన్ అయిపోయా. వాడు నన్ను అడుగుతున్నాడు, నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. నాకు పర్సనల్ గా కొంచెం డెవాప్స్ అలవాటు ఉందని డెవాప్స్ జాయిన్ అయిపోయా కోర్స్ నేను. ఓకే, అప్పుడు మా మీ ఫ్రెండ్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ జాయిన్ అయ్యి అడిగిండాల్సింది. లేదు లేదు, మా ఫ్రెండ్ అసలు జాయిన్ అవ్వలేదు. మా ఫ్రెండ్ అదే పర్సనల్ గా జాయిన్ అడుగుతున్నాడు. అయ్యి అడగాల్సింది అంటున్నాను నేను. ఇంక ఇలాంటి క్వశ్చన్స్ కి స్టిల్ ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తే ఇక ఓకే. సబ్జెక్ట్ అనేది ముందుకు కదలదు. లాస్ట్ వీక్ అంతా మీరు కూడా వినే ఉంటారు కదా. అవును సో అవును ఎన్నో బ్రదర్. క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ అదే వచ్చాం. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, మాన్యువల్ టెస్టర్స్, ఈవెన్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా వాళ్ళు మూవ్ అవుతున్నారు, మూవ్ అవ్వాలి. సో స్కిల్ అప్గ్రేడ్ అవ్వడం అనేది బెటర్ థింగ్. ఒకవేళ మీ జాబ్ అనేది చాలా సెక్యూర్ గా ఉంది, మంచి శాలరీలో ఉంది అన్నా కూడా స్కిల్ నేర్చుకోవడం అనేది బెటర్ థింగే. మనం నేర్చుకున్నంత మాత్రాన వెంటనే దానిపైన లక్షల ప్యాకేజ్ కోసం అయినా కాకపోయినా, మేబీ మీ ఫ్రెండ్ బెటర్ పొజిషన్ లోనే ఉండింటాడు, మంచి శాలరీనే ఉండిండొచ్చు. బట్ ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ వెతుక్కోవడం కంటే ముందుగానే సొల్యూషన్ చేసి పెట్టుకొని నేర్చుకోవడంలో అయితే తప్పు లేదు దాంట్లో కదా. ఇప్పుడు డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. అలా కాకుండా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే నేను అప్గ్రేడ్ అవుతాను, అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అప్పుడు అస్సలు అవ్వలేరు. ముందుగానే నేర్చిపెట్టుకుంటే అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఓకే, యా, ఓకే. హీ కెన్ డెఫినెట్లీ అప్గ్రేడ్ టు డెవాప్స్ అండ్ క్లౌడ్. యా. థ్యాంక్స్ సో మచ్. గౌతమ్, ఈ టాపిక్ లో క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఎందుకంటే ఇక ఇదే ప్రాజెక్ట్ మనం చేయబోతున్నాం. జే పవన్. ఇప్పుడు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ డౌన్ అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? లోడ్ బ్యాలెన్సర్ డౌన్ అవ్వచ్చు, వెబ్ సర్వర్ డౌన్ అవ్వచ్చు, యాప్ సర్వర్ డౌన్ అవ్వచ్చు, లోడ్ ఏదైనా డౌన్ బ్యాలెన్సర్ అవ్వచ్చు. కూడా మనం మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంచుతారా? లోడ్ బ్యాలెన్సర్ అనేది మల్టిపుల్ అవసరం లేదు. క్లౌడ్ లో మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది అది AWS గ్యారంటీ ఇస్తుంది, అది ఎప్పటికీ డౌన్ అవ్వదు అని. సో దాని వెనకాల మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం డౌన్ అవ్వదు, డౌన్ మాకు అవ్వకుండానే చూస్తాం. ఓకే. ఇది మాన్యువల్ గా లోడ్ ఎక్కువైనప్పుడు ఏదైనా కెపాసిటీ పెంచేటట్టు, తక్కువ ఉన్నప్పుడు తక్కువ అట్లా ఏమైనా పెడతాం, అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. అవన్నీ పెడతాం, దట్ ఈస్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఇప్పుడు మా QA సెషన్స్ కండక్ట్ అయ్యే దాంట్లో ఈ బ్యాచ్ వాళ్ళ వరకే ఆ సెషన్ అండి, వేరే బ్యాచ్ వాళ్ళు కూడా దాంట్లో ఉంటారా? వేరే బ్యాచ్ Question వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మాకు కవర్ అయినవి కాకుండా అలా ఏమన్నా అడుగుతుంటే మాకు అవి ఐడియా ఉండవు కదా, జస్ట్ అది అలా ఉన్నారా లేదా అని డౌట్ వచ్చి. ఉండే ఛాన్స్ ఉంది. రేపు మీ బ్యాచ్ అయిపోయినప్పుడు కూడా మీకు కూడా జాయిన్ అవ్వాలి కదా. ఓకే. కాకపోతే కొత్త బ్యాచ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చాలా ఎక్కువ మంది, 90%, 10% వాళ్ళు ఉంటారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, సో దట్స్ ఆల్ దెన్. సో ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ టోటల్ గా 3-tier ఆర్కిటెక్చర్ అనేది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇదే ఫస్ట్ సెషన్ కాబట్టి లెట్స్ టేక్ 5 minutes బ్రేక్ అండ్ దెన్ స్టార్ట్ అవర్ రియల్ ప్రాజెక్ట్ నౌ. సో 8:19. 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఇక మన ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అప్లై చేయడం చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో వీటన్నిటిలో లైక్ రేపు పొద్దున నేను హోటల్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఉండాల్సిన ఏంటి? ఫస్ట్ ఏది ఉంటేనే హోటల్ అనేది స్టార్ట్ అవుతుంది? సో అన్నిట్లోకి ఏది ఇంపార్టెంట్?
like waiter, chef, and then items. ఫస్ట్ ఏది ప్రిపేర్ చేసుకోవాలి మనం? రా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇదంతా రెడీగా లేకుండా లైక్ దోసపిండి కానీ ఇంకా ఏదైనా ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏదైనా రైస్ కానీ రెడీ లేకుండా వీళ్ళిద్దరు వచ్చి ఏం చేయలేరు. సో ఫస్ట్ ఇది ఉండాలి. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి? చెఫ్ ఉండాలి. సో చెఫ్ ఐటమ్స్ ఉన్న తర్వాత మనం వెయిటర్ని సెట్ చేయాలి. వెయిటర్ ఉన్న తర్వాత మనం లైక్ టూ మచ్ లోడ్ ఉన్నప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాం. సో ఫస్ట్ డేటాబేస్ అనేది రెడీగా ఉంటేనే యాప్ సర్వర్ అనేది క్వైరీ చేయగలుగుతుంది. సో డేటాబేస్ రెడీగా లేదు, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఈ రిక్వెస్ట్ యాప్ సర్వర్కి వెళ్తుంది. సో యాప్ సర్వర్ ఏం చేయగలుగుతుంది డేటాబేస్ రెడీగా లేనప్పుడు? రైట్, ఫస్ట్ డేటాబేస్ ఉండాలి, అందులో డేటా టేబుల్ స్ట్రక్చర్ అదంతా రెడీగా ఉండాలి. అప్పుడు యాప్ సర్వర్ దాన్ని క్వైరీ చేయగలుగుతుంది. ఇది క్వైరీ చేయగలిగినప్పుడు వెబ్ సర్వర్ దానికి రిక్వెస్ట్ పంపించగలుగుతుంది. రిక్వెస్ట్ అంతా ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. దిస్ కాల్డ్ రిక్వెస్ట్ రెస్పాన్స్, రైట్? సో ఇప్పుడు నేను కొన్ని సర్వర్స్ ని చేయాలి. సో AWS లోకి వెళ్ళి ఐ నీడ్ టు క్రియేట్ ఫ్యూ సర్వర్స్. సో EC2 లోకి వెళ్ళి ఫస్ట్ నేను డేటాబేస్ సర్వర్ని క్రియేట్ చేస్తాను. ఇక ఏంటంటే మనకు ఒక ఓన్ EMI ఉంది మన డెవాప్స్ కోసము, లైక్ వి విల్ యూస్ దట్. సో ఇక్కడ మీరు DevOps practice అని కొడితే we will not use that AWS Linux, we have our own EMI. సో దాంట్లో మనకు కావాల్సినవన్నీ ఇన్స్టాల్ చేసేసి ఉంటుంది. కనెక్షన్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట. కమ్యూనిటీ EMIs లోకి వెళ్తే మీరు లాంచ్ ఇన్స్టెన్స్ లో పట్టిన తర్వాత డేటాబేస్ సర్వర్ కదా, ఇక్కడ సెర్చ్ చేయండి DevOps-practice. ఇలా సెర్చ్ చేస్తే కమ్యూనిటీ EMIs లోకి వెళ్ళండి. RHEL9, రెడ్ హ్యాట్ 9 అనమాట, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఎలా సెలెక్ట్ చేయాలి? DevOps practice అని టైప్ చేసి గో టు కమ్యూనిటీ EMIs అండ్ ఇన్సైడ్ దట్ సెలెక్ట్ రెడ్ హ్యాట్ 9. సో ఇది మన ఓఎస్గా, మన కంపెనీస్ లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ t3.microనే తీసుకుందాం. కీ పేర్ అనేది నో. సో మనం కీ పేర్స్ అనేది ఇక్కడ యూజ్ చేయం. we will use only username and password. to log in our servers. సో ఎందుకు అంటే సర్వర్స్ లోపల మన కంపెనీస్ లో సర్వర్స్ లో మనం ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంతా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తాం. కీ అనేది సెక్యూర్ సర్వర్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారనమాట. అది హైలీ సెక్యూర్ సర్వర్స్ కి, పబ్లిక్ గా ఎక్స్పోజ్ అయిన సర్వర్స్ కి. ఇంటర్నల్ సర్వర్స్ అన్నిటిలో సింపుల్ గా ఉంటుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అదే యూజ్ చేస్తాం. సో వి విల్ యూస్ దట్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి EC2 user is the user name అండ్ పాస్వర్డ్ వచ్చేసి DevOps321. D caps, D and O is caps. ఓకే, సో ప్రొసీడ్ వితౌట్ ఏ కీ పేర్. మన కీ పేర్ అనేది అవసరం లేదు. అండ్ దెన్ నెట్వర్క్ సెట్టింగ్స్. సో దీంట్లో వచ్చేసి మనం ఒక ఫైర్ వాల్ పెట్టుకుందాం. ఇదంతా ప్రాక్టీస్ కదా, నేను సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకూడదు. ఫస్ట్ ఫంక్షనాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫంక్షనాలిటీ అనేది వర్క్ అయిన తర్వాత మాత్రమే మనం సెక్యూరిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఫస్టే వెళ్ళి సెక్యూరిటీ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఫంక్షనాలిటీ అనేది సరిగా సెట్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైర్ వాల్ అనేది సెక్యూరిటీ గ్రూప్స్ లోకి వెళ్ళి ఒక ఫైర్ వాల్ క్రియేట్ చేద్దాం. అలౌ ఎవ్రీథింగ్ అనేది, లైక్ లెట్ మీ డిలీట్ ద ప్రీవియస్ వన్. అలౌ ఆల్. ఓకే, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను నేను. దాని పేరు అలౌ ఆల్. అలౌ ఎవ్రీ పోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ IP. ఓకే, ఆ VPCని అలానే ఉంచండి. ఇన్బౌండ్ రూల్స్, ఇక్కడ ఆల్ TCP ఆర్ ఆల్ ట్రాఫిక్, మొత్తం అన్ని పోర్ట్స్ ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఐ నో దిస్ ఇస్ ఇన్సెక్యూర్, బట్ ఫస్ట్ లో మనకి ఇంపార్టెంట్.
ఎనీవేర్. సో ఇది మొత్తం ఓపెన్ చేసేసా, క్రియేట్ సెక్యూరిటీకి. ఓకే, సో ఈ అలౌ ఆల్ అనేది పెట్టుకోండి. సో అన్ని పోర్ట్స్ లైక్ ఆల్ ట్రాఫిక్ అన్ని పోర్ట్స్ నుంచి, అన్ని సర్వర్స్ నుంచి మనం ఓపెన్ చేసేసాం. సో ఫంక్షనాలిటీ అంతా వర్క్ అయ్యి ప్రాజెక్ట్ అంతా మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు మనం సెక్యూరిటీ అనేది టైట్ చేద్దాం. నా లాంచ్ ఇన్స్టెన్స్, నేను డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేస్తున్నా, డేటాబేస్ సర్వర్, అండ్ దెన్ DevOps ప్రాక్టీస్ అని సెర్చ్ చేస్తున్నా. సో దిస్ ఈస్ అవర్ AMI ఫర్ సింపుల్ ప్రాక్టీస్. Red Hat 9 and T3 మైక్రో తీసుకోవచ్చు. No key pair as I said. And ఇప్పుడు select existing security group, allow all. ఓకే, డిఫాల్ట్ గా 20 GB అనేది సెలెక్ట్ అవుతుంది. లాంచ్ ఇన్స్టెన్స్. CentOS 8 అనేది ప్రీవియస్ బ్యాచెస్ చెప్పాము. నౌ వి అప్గ్రేడెడ్ టు Red Hat 9. సో సర్వర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ సర్వర్లో మనం డేటాబేస్ కి సంబంధించినవన్నీ ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంటేషన్ చూడండి, 81S లో మనకు ఎక్స్పెన్సెస్ డాక్యుమెంటేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. సో దీంట్లో స్టెప్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాం. మనం MySQL యూస్ చేస్తున్నాం. ఇక్కడ MySQL సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఇదంతా ఇక్కడ మనం చూద్దాం. సో నౌ కనెక్ట్ టు ఇట్. ఇక కీ లేదు కాబట్టి నేను సింపుల్ గా గిట్ బ్యాష్ అనేది ఓపెన్ చేసేసి SSH EC2 user @ this IP address. Yes, DevOps 321. సో ఇప్పుడు మనం కనెక్ట్ అయిపోయాం. చూడండి కొంచెం కలర్స్, ఈ IP అడ్రస్లు ఇవన్నీ ఇక్కడ వచ్చేసినాయి. కొంచెం సింపుల్ గా ఉంటుంది మనకు. ఇలాంటి AMIs ని ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం. నో వరీస్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. సింపుల్ DevOps 321 D caps O caps. ఓకే, అండ్ I need to tell you one more thing before that. సో మీ అందరికీ ప్లాట్ఫామ్ యాక్సెస్ అనేది వచ్చి ఉంటుంది. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు joindevops.com లాగిన్ అవుతారు కదా, ఇక్కడ సైన్ ఇన్ కొట్టండి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ ఐమ్ సైనింగ్ అవుట్, సైన్ ఇన్. యూ హ్యావ్ ఫర్గాట్ పాస్వర్డ్ ఎవ్రీథింగ్. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ దిస్ ఇస్ జస్ట్ టు టెల్ యూ, మై ఎన్రోల్మెంట్స్లోకి వెళ్ళండి. సెషన్స్ జాయిన్ అవ్వడం కానీ ఇక్కడ నుంచి రికార్డింగ్స్ కానీ ఇక్కడే వచ్చేస్తాయి. 81S కదా మన బ్యాచ్ నెంబరు. సో ఇక్కడే మొత్తం సెషన్స్ అన్ని అప్లోడ్ అయిపోయినాయి. చూడండి, ఈరోజు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్, ఈరోజు సెషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, అండ్ దెన్ పాత సెషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి విత్ ద డేట్స్. డెమో సెషన్, ఇంపార్టెంట్ లింక్స్ అనే దాంట్లో ఇంపార్టెంట్ లింక్స్ అనేది చూడండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం అన్నీ ఉన్నాయి. GitHub, WhatsApp గ్రూప్, ఎవ్రీథింగ్. సో ఇలా యాక్సెస్ చేయండి మన ప్లాట్ఫామ్. జస్ట్ సింపుల్, జస్ట్ లైక్ Udemy అనమాట, అంతే. ఇక్కడ ఏం టఫ్ థింగ్ ఏం లేదు. మై ఎన్రోల్మెంట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి. సెక్షన్ వైజ్ ఇక్కడ ప్లేస్ చేస్తాము. ఈరోజు సెషన్ అనేది ఇక్కడికి వస్తుంది, ప్రీవియస్ సెషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంపార్టెంట్ లింక్స్ అనే దాంట్లో మొత్తం మనకు అవసరమైన లింక్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇది డాక్యుమెంటేషన్. సో ఇది మై డేటాబేస్ సర్వర్ కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, డేటాబేస్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ DB రన్ డేటాబేస్ సర్వర్, దట్స్ ఆల్. మనం ఏమి యూస్ చేస్తున్నాం, MySQL యూస్ చేస్తున్నాం.
సో ఇన్స్టాలేషన్ కమాండ్స్ మనం చేసాం కదా లాస్ట్ సెషన్లో, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అని. స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి అదేం యూస్ చేసాం? స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి ఏ కమాండ్ యూస్ చేసాం? సిస్టమ్ సిటిఎల్. సో ఇప్పుడు లాస్ట్ వీక్లో నేర్చుకున్న కమాండ్స్ అన్నిటిని మనం యూస్ చేసి ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ మొత్తం కాన్ఫిగర్ చేస్తాం మాన్యువల్గా. సో డేటాబేస్ సర్వర్ అయితే కనెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు sudo యాక్సెస్ తీసుకోవాలి. sudo su -. ఓకే, సో ఇక్కడికి వచ్చి సో మొత్తం స్టెప్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎవరు ఇస్తారు మనకు అంటే, కొన్ని స్టెప్స్ డెవలపర్స్ ఇస్తారు, కొన్ని స్టెప్స్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. డెవలపర్స్ ఏం చెప్తారు ఇక్కడ, MySQL నాకు 8.0 వర్షన్ కావాలి అని చెప్తారు. బట్ ఈ కమాండ్ అయితే మనమే ప్రిపేర్ చేసుకోవాలి, మనకు నాలెడ్జ్ ఉండాలి. సో వాళ్ళైతే ఇట్లా చెప్పరు, మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకోండి, డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అనే కమాండ్, సిస్టమ్ సిటిఎల్ కమాండ్ అని యూస్ చేసుకొని స్టార్ట్ చేయండి, ఇలా అంతా వాళ్ళు చెప్పరు. వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. MySQL సర్వర్ కావాలి, 8.0 వర్షన్ కావాలి. దెన్ వీ నీడ్ టు ప్రిపేర్ దీస్ స్టెప్స్. ఇవేం టఫ్ థింగ్స్ ఏం కాదు కదా, మనకు తెలిసిందే కదా. సో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ MySQL సర్వర్ -y, ఇది MySQL సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. Let it install. సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ కమాండ్ కూడా ఇక్కడే ఉంచండి, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ MySQL t. -y అంటే ఏం లేదు, వీఆర్ జస్ట్ సెయింగ్ ఎస్ అని. సో స్టార్ట్ అయిందా లేదా చెక్ చేయాలి అంటే వాట్ ఈస్ ద కమాండ్? సిస్టమ్ సిటిఎల్ స్టేటస్. Okay, so this is active and running, right? So port open అయిందా లేదా చెక్ చేయాలి అంటే what is the command? netstat -lntp. Okay, so MySQL కమాండ్ 3306 అనే పోర్ట్ ఓపెన్ చేసి ప్రాసెస్ రన్ అవుతుందా లేదా MySQL ప్రాసెస్ అనేది చెక్ చేయాలి అంటే ps-ef grep MySQL. ఓకే, సో ఇక్కడ రన్ అవుతుంది. సో ఇది మీరు ఒక సర్వర్లో ఒకటి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి చెక్ ద స్టేటస్. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, చెక్ పోర్ట్ ఓపెన్డ్ ఆర్ నాట్. ఓకే, సో netstat -lntp and then check the process ps-ef grep name. సో MySQL పోర్ట్ 3306 ఓపెన్ చేస్తున్నా అనమాట. సో 3306 ఇక్కడ మీకు కనిపించకపోతే దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఇప్పుడు నేను ఎనేబుల్ చేయాలి. సో ద కమాండ్ ఈస్
systemctl enable MySQL. MySQL D, sorry. ఓకే, సో ఇక ఏంటంటే లాస్ట్లో మనం మన డేటాబేస్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, సో దానికి ఒక పాస్వర్డ్ అనేది సెటప్ చేయాలి. సో బై డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి ఏముంటుందంటే రూట్ అని ఉంటుంది, రూట్ యూజర్ అన్నట్లు. పాస్వర్డ్ అనేది మనం సెటప్ చేయాలి. ఆ పాస్వర్డ్ మనం సెటప్ చేయాలి కాబట్టి ఈ కమాండ్ అనమాట, MySQL సెక్యూర్ ఇన్స్టాలేషన్ సెట్ రూట్ పాస్వర్డ్ అని ఇది ఇచ్చాను. సో మీరు ఇదే సెటప్ చేయాలి, ఎందుకంటే ఆ పాస్వర్డ్ మనం వేరే దగ్గర యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు MySQL అనేది ఒక సర్వర్ కదా, జస్ట్ లైక్ లైనక్స్. సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి మనకు? సర్వర్ని కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక క్లయింట్ ప్యాకేజ్ కావాలి కదా, రైట్? సో క్లయింట్ ఇది ఒక లైనక్స్ సర్వర్ అనుకుంటే, ఇది ఒక లైనక్స్ సర్వర్. సో ఈ లైనక్స్ సర్వర్ లోపల మనకు MySQL ఉంది. MySQL సర్వర్ రన్ అవుతుంది, మనం చూసాం. సో ఇప్పుడు MySQL సర్వర్ని కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఒక క్లయింట్ కావాలి. దట్ క్లయింట్ ఈస్ దిస్ వన్. లోపలైనా కూడా క్లయింట్ అనేది కావాలి. సో ఈ క్లయింట్ ఈ సర్వర్ని కనెక్ట్ అయ్యి మనకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదేంటి, MySQL సర్వర్ అని క్లియర్గా ఉంది. సో అది సర్వర్ సాఫ్ట్వేర్. మనకు క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా కావాలి. సో క్లయింట్ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ MySQL SH MySQL. So server software is MySQL server and it is running. బట్ నేను డేటాను లోపలికి వెళ్ళి చెక్ చేయాలి అంటే, టు చెక్ డేటా యూ షుడ్ కనెక్ట్ టు సర్వర్ త్రూ క్లయింట్ కదా. సో ఆ క్లయింట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి జనరల్గా MySQL అనమాట. క్లయింట్ ప్యాకేజ్ ఈజ్ జస్ట్ MySQL. ఒకవేళ ఏదైనా మారింటే మనం చూద్దాం. ఇప్పుడు నేను క్లయింట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. DNS ఇన్స్టాల్ MySQL-y. క్లయింట్ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు అని చెప్పింది, అంటే ఆ సర్వర్తో పాటే క్లయింట్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, బై డిఫాల్ట్ మీకు ఏం అవసరం లేదు అంటున్నారు. సో ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సర్వర్ని మనకి ఏదో కమాండ్ కావాలి, MySQL కమాండ్. ఆ సింపుల్ కమాండ్ ఏంటి అంటే MySQL-h IP address and then same like SSH laga, and then -u, it means username, root -p without space password. ఇది సింటాక్స్, సింపుల్ సింటాక్స్ ఇది. MySQL protocol by default that will take 3306. ఏ సర్వర్ని కనెక్ట్ అవుతున్నావు, -h host, what is the username, -u space root, what is the password, -p without space password. సో ఇప్పుడు IP అడ్రస్ ఏంటి ఇక్కడ, క్లయింట్ ప్యాకేజ్ ఎక్కడ ఉంది, సర్వర్ లోపల ఉందా, సర్వర్ బయట ఉందా? క్లయింట్ ప్యాకేజ్ ఇస్ ఇన్ సర్వర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఇట్ ఈస్ ఇన్సైడ్ కదా. సో ఇన్సైడే ఉన్నప్పుడు ఇది అవసరం లేదు మనకు. మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద సర్వర్ కనెక్ట్ అవుతున్నప్పుడు ఇది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, జస్ట్ MySQL ఇది ఇస్తే సరిపోతుంది, బికాస్ ఐఎమ్ ఇన్సైడ్ ఇట్. సో MySQL -u root -p
ఎక్స్పెన్స్ యాప్ అని ఇచ్చాను కదా ఇందాక, ఎక్స్పెన్స్ యాప్ @1. పాస్వర్డ్ ఏమైనా రాంగ్ ఇచ్చిన, expense app @1. So with this local cost. పాస్వర్డ్ ఇదే ఇచ్చాను నేను. expense app @1. -p స్పేస్ అవసరం లేదు actually. ఓకే, MySQL, జస్ట్ MySQL. సో ఇదేం చెప్తుందంటే విత్ ఇన్ ద సర్వర్ అసలు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను MySQL సర్వర్ లోపలే ఉన్నాను కాబట్టి సో మీరు అది కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ MySQL అనే కమాండ్ ఎంటర్ చేయండి, ఐ కెన్ అలౌ అన్నట్లు చెప్తుంది అంతే. ఇప్పుడు చూడండి నేను MySQL కి కనెక్ట్ అయ్యా. సో ఈ MySQL స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే, లెట్ మీ టేక్ అనదర్ వన్. సో ఇది MySQL సర్వర్ అయినప్పుడు సో దీంట్లో స్కీమాస్ అంటాం. సో ఇప్పుడు మన డేటా అంతా తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మన దీంట్లో నేను డేటాను అంతా తీసుకెళ్ళి ఒక డిస్క్లో పెట్టను జనరల్లీ. సో నేను ఏం చేస్తాను, డిఫరెంట్ డిస్క్లు కనెక్ట్ చేసుకుంటాను కదా, సి డిస్క్, డిఈఎఫ్ అని పార్టిషన్ చేస్తాను. విండోస్ అంతా సిలో ఉంటుంది, మూవీస్ అట్లాంటివి కానీ వేరే ఫైల్స్ కానీ ఇంకేదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ వేరే వాటిలో ఉంటుంది. సో ఎందుకు పార్టిషన్ చేస్తున్నాం మనం, ఈజీ టు మెయింటైన్ కదా. లైక్ ఒక ర్యాక్ తీసుకుందాం, ర్యాక్ వార్డ్రోబ్ ర్యాక్. అలా మాట. సో ఇలా తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం ఇలా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్, సో దట్ మనం ఈజీ టు మెయింటైన్ కదా. ఒక సంబంధించిన లైక్ షర్ట్స్ అన్ని ఇక్కడ పెడతారు, ప్యాంట్స్ అన్ని ఇక్కడ పెడతారు. ఎందుకు అలా చేస్తున్నామంటే ఫర్ ఈజీ మెయింటెనెన్స్. సో డేటాబేసెస్ లో కూడా ఎట్లా ఉంటుందంటే స్కీమాస్ అని ఉంటాయి, స్కీమా ఆర్ డేటాబేస్. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా యూజర్ స్కీమాలో పెడతారు, పోస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్స్ అనే స్కీమాలో పెడతారు. ఓకే, అండ్ దెన్ వీడియోస్ అదంతా ఇంకొక స్కీమాలో పెడతారు. ఇలా పెట్టినప్పుడు పార్టిషన్ చేస్తే మనకు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అలానే డేటాబేసెస్ లో ఏంటంటే స్కీమాస్ అనేవి ఉంటాయి. స్కీమాస్ ఆర్ అగైన్ డేటాబేస్ అంటారు దాన్ని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓవరాల్ గా MySQL ఈజ్ అ డేటాబేస్ సర్వర్, బట్ ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ స్కీమా అండ్ డేటాబేసెస్. సో దాంట్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో ఇదొక స్కీమా అనుకుందాం. చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఒకే స్కీమా ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మల్టిపుల్ స్కీమాస్ ఉంటాయి. సో దీని లోపల మనకు టేబుల్స్ ఉంటాయి. సో ఇది ఒక టేబుల్, అలానే ఇంకొక టేబుల్, ఇట్లా. సో ఇది ఓవరాల్ గా స్ట్రక్చర్ అన్నమాట. రైట్, దిస్ ఇస్ ద సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, సో దిస్ ఈస్ స్కీమా ఆర్ డేటాబేస్, ఏదన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీస్ ఆర్ టేబుల్స్
జస్ట్ లైక్ మన వార్డ్రోబ్ లాగానే. సో వార్డ్రోబ్ లో ఎలాగైతే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో అలానే టేబుల్స్ లో కూడా రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను MySQL అని కొడితే సర్వర్లోకి వెళ్ళిపోయాను. ఇక నేను షో డేటాబేసెస్ అని కొడితే మొత్తం అక్కడ ఉండే డేటాబేసెస్ అని నాకు వస్తాయి. అంటే స్కీమాస్ అనమాట. లైక్ మనం నేను ఇన్ఫర్మేషన్ స్కీమా, మీరు ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని యూజ్ ఇన్ఫర్మేషన్ స్కీమా కోలన్. ఇప్పుడు నేను ఏ స్కీమాలో ఉన్నాను? ఇన్ఫర్మేషన్ స్కీమా అనే దాంట్లో ఉన్నా. సో దీని లోపల అసలు టేబుల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పాలి అంటే షో టేబుల్స్. సో ఇన్ని టేబుల్స్ ఉన్నాయి లోపల. ఇవన్నీ డిఫాల్ట్ అనమాట. MySQL డిఫాల్ట్గా కొన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోంచి ఉన్న ఐటమ్స్ చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, దాంట్లో ఎంటీ ఉందంట. సంథింగ్, లెట్ మీ టేక్ దిస్ ఎనీ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను డేటా చూడాలి అంటే దీంట్లో కూడా ఎంటీ ఉంది. ఓకే, సో లెట్ మీ యూస్ అనదర్ స్కీమ్, షో డేటాబేసెస్, యూస్ MySQL అనే స్కీమాని యూస్ చేయబోతున్నా. షో టేబుల్స్, ఇందులో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో నేను టైమ్ జోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టైమ్ జోన్. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి దీంట్లో ఏం లేదు యాక్చువల్లీ. డిఫాల్ట్ రోల్స్ అనేది తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అన్నిట్లో ఎంటీ ఉందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్. సో ఇలా ఉంది డేటా. సో ఇది మనకు అర్థం కాదు అంత ఈజీగా, బికాస్ వీఆర్ ఓపెనింగ్ హియర్. బట్ డేటా అయితే ఇది అర్థం కాదు కాబట్టి మనం దీనిపైన API సర్వర్ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ MySQL అని టైప్ చేస్తాం. సో it will be launched inside the server MySQL. సో దాని తర్వాత షో డేటాబేసెస్, అందులో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి. యూజ్ పర్టికులర్ డేటాబేస్, లాస్ట్లో సెమీకోలన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, షో టేబుల్స్, ఆ టేబుల్ లోపల ఏముంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, స్టార్ మీన్స్ ఎవ్రీథింగ్, స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇవి బేసిక్ కమాండ్స్ అనమాట. ఇవి తెలిస్తే మనము ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ట్రబుల్ షూటింగ్ అప్పుడు. ఇవి నేను అప్డేట్ చేస్తాను ఈ డాక్యుమెంటేషన్లో, ఇక్కడ లేవు కదా, ఐ విల్ అప్డేట్ ఇట్. బట్ ఈ రోజుకైతే మనం ఇక్కడితో స్టాప్ చేద్దాం. రేపు ఇక మిగతా కాంపోనెంట్స్ని ఇన్స్టాల్ చేసి మన ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. డాక్యుమెంటేషన్ అనేది ఉంది. రేపు బ్యాక్ ఎండ్ సర్వర్ స్టార్ట్ చేసి ఈ బ్యాక్ ఎండ్లో Node.js అనేది యూస్ చేస్తున్నాం. సో ఇదంతా ఇక చేద్దాం మనం.